లూకా సువార్త 23వ అధ్యాయములో, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట ఉంది. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాడట. దేవుని స్తోత్ర. వీరు దూషించేవారు, కానీ బదులు దూషించకుండా క్షమించమని దేవునికి చెప్పాడు. మంచి మాట అది. చివరి వరకు యేసులో ప్రేమ ఉందా? ఉందన్నమాట. శిష్యులు పారిపోయారని వాళ్ళ మీద కూడా కోపం లేదు. అంతేకాదు, చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో, 27:46, ఇంచుమించు 3 గంటలకు సిలువ మీద ఉండి యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడంట. ఆ మాటకి ఏలి అని పిలుస్తున్నాడు అన్నారు. దేవుని స్తోత్ర. వాళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలివి ఉందా? వాళ్ళకి జ్ఞానం ఉందా? యెహోవా వాళ్ళకి జ్ఞానం ఇవ్వలేదు. ఇస్తే వారికి తెలిస్తే ఆయన సిలువ వేయడంతే. మనందరి రక్షణార్థముగా వారికి దేవుడు నలగగొట్టడానికి తండ్రి అయిన దేవునికి ఇష్టమైనందునే కొట్టనిచ్చాడు. దేవుని స్తోత్రం. నా దేవా నన్నేలా దేవుడని యేసుక్రీస్తు రాత్రంతా ప్రార్థన చేశాడు. ఈనాడు దేవుడు నమ్మిన మనం ప్రార్థన లేని వారిగా ఉంటున్నాం. దేవుని స్తోత్రం. తండ్రి అయిన దేవుడు లాజరు చనిపోయినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నీవు నా మనవి వినినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని యూదులందరి ఎదుట ఆయన చెప్పాడు. ఎందుకు ఇలా చెబుతున్నానంటే వీరందరూ తెలుసుకుంటానికి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. తండ్రి, నీకు ప్రార్థన చేయందే నేనే అద్భుతం భూలోకంలో చేయను, నువ్వు నా మనవి వింటావు, లాజర్ని లేపుతావు అని చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి, నీవు నా మనవి వినునందుకై నీకు తండ్రి. 4 రోజులు అయిపోయిందంట. లాజర్ సమాధిలో ఉన్నాడంట. వాళ్ళక్కలు నన్ను లేపమంటున్నారు. ఎప్పుడో పునరుత్థానంలో లేస్తాడని ఒక ఆమె అంటుంది. వీళ్ళిద్దరూ నీవు ఇక్కడుంటే చావోడు అని చెబుతున్నారు. అంజేలా ఎత్తేడు కన్నులు తండ్రి వైపు. తండ్రి ప్రార్థన విన్నాడు. దేవుని స్తోత్ర. ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత, ఎందుకు విడిచావు ఈ సిలువ మీద ఉండటానికి ఇంత నలగొట్ట? తండ్రినే అడిగాడు. ఏలియా అని పిలుస్తున్నాడు, దిగి రావటానికి అనుకున్నాడు. దేవుని స్తోత్ర. ఏసే కాదు, దొంగ కూడా దిగి మళ్ళీ బ్రతుకుతానికి కోరుకోలేదు. దేవుని స్తోత్ర. దొంగలిద్దరి మధ్యన యేసుని సిలువేశాడు. అయితే ఆ దొంగల్లో ఒకడు అంటాడు, నిన్ను నీవు రక్షించుకుని నన్ను కూడా రక్షించమన్నాడు. మరొకడేమన్నాడంటే, ఇది మనకి న్యాయమే, ఈ శిక్ష, ఈ సిలువ మరణం, ఎందరిని చంపామో, ఎందరు ధనాన్ని దోచుకున్నామో, ఎందరు దారిలో అడ్డున్నామో, పసిపిల్లలని లేకుండా తల్లిని తండ్రిని చంపిన పాపులం, నీచులం, దౌర్భాగ్యులం, దిక్కుమారు వాళ్ళం, సిలువలో ఉన్న మన పాపానికి పరిహారం లేనే లేదు. ఈయన ఏ పాపం చేయలేదు, ఈయన అందు ఏ తప్పితము లేదని చెప్పాడంటే, సిలువ మీద ఉండి యేసు గురించి సాక్ష్యం ఇచ్చాడంటే, బ్రతికి తిరుగుతున్న మనము సిలువలో ఉన్న క్రీస్తు గురించి, ఆయన రక్తం మనల్ని బ్రతికించింది. అది ఆయన ప్రేమ బీజం మనలో ఉండి మనం బ్రతుకుతున్నాం, మన ఇంటిలో మనం ఉన్నామని మనం అందరికీ సాక్ష్యం ఇవ్వాలి. దేవుని స్తోత్రం. చనిపోయే దొంగ యేసు అన్నాడు, చెప్తూ మీకంటే వ్యభిచారులు దొంగలు ముందు మాట్లాడన్నాడు, వాళ్లే పరలోకంలో ఉంటారన్నాడు. అన్నాడా లేదా? వేశ్యలు దొంగలు మీకంటే ముందు పరలోకంలో ఉంటారని బోధ చేసి సవాల్. పాపాత్మురాలైన స్త్రీ మారు మనసు పొంది పాదాలు పట్టుకుని లోపలున్న కన్నీరంతా కారిస్తేనే గాని యేసు పాదాలు తడవు. దేవుని స్తోత్ర. ఎన్ని కన్నీళ్ళు? మళ్ళాటి కన్నీళ్ళ? అన్ని కన్నీళ్లు కార్చిందట.
అలాగే కాకుండా తల వెంట్రుకలతో స్త్రీలకు తల పొడవుగా ఉన్నప్పుడు చాలా వాళ్ళు ఆనందం, వాళ్ళకి కురస జుట్టు అయితే ఒక రకం, పొడవు అయితే ఒక రకం, కానీ అంత మంచిగా చూసుకుంటారు శిరోజాలు. కనుక అలాంటి యేసు పాదాలు చేతులు తుడుచుకుంటే కూడా మనం ఖర్చిప్పివ్వు ఇంకొకళ్ళకి, కానీ తల వెంట్రుకలతో తుడిచిందట. ఆమె విస్తార పాపాలైన క్షమించి ఆయనతో కూడా భూలోకంలోనే ఆమెను ఉంచాడు. దేవుని స్తోత్రం. ఆమె చూపు మారద్ది, ఆమె నడక మారద్ది. అంతేకాదు 5 పెనిమిట్లున్న సమరయ స్త్రీని కూడా సువార్తికురాలుగా వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. వాడుకున్నాడా? పాపుల్ని పిలవచ్చాను అన్నాడు. అంటే నువ్వు నీతిమంతుడివేమో, నువ్వు నీతిమంతురాలువేమో, 99 లెక్కలో ఉన్నావేమో. తప్పిపోయిన గొర్రెలను కూడా కాపాడే దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మనల్ని ప్రేమించే యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. తెగుళ్ళు తగ్గిన తర్వాత, రోగాలు బాగైపోయాక చాలా గర్వంగా నటిస్తారు. వాళ్ళు చూసినప్పుడు నాకు నవ్వు వస్తుంది. అప్పుడు ఏడుపు గుర్తురాదు, కనేటప్పుడు ఆ సమయంలో ఏడుస్తారు చాలామంది, పెద్ద పెద్ద అరుపులు. అప్పుడు ఈనాడు వీడియోలు తీసిస్తే బాగుంటుంది, కానీ ఆ తర్వాత ఆ మాటే మర్చిపోతారు. దేవుని స్తోత్రం. ఎవరిని చూసి? బిడ్డను చూసాట. చావటమా ఓ బిడ్డను కంటమా? స్త్రీకి పెట్టిన దేవుని శాపం. కనుక అలాగే ఆత్మీయ బిడ్డల్ని కంటానికి చాలా కష్టమే, కానీ కన్నీటితో, వేదనతో, దుఃఖంతో ప్రభుతో కలిసి ఉండటమే కాక వారిని పెంచటం కూడా భారమైన పనే. దేవుని స్తోత్రం. పెంచిన తర్వాత బిడ్డలకు తెలియదు ఆ ప్రేమ. ఇల్లారమ్మా అంటే నువ్వు తల్లివి అదన్నమాట. దేవుని స్తోత్రం. కానీ ప్రభు అయిన దేవుడు తల్లిని తండ్రిని సన్మానించమని కూడా చెప్పాడు. దేవుని స్తోత్రం. నువ్వు దీర్ఘాయుష్యవంతుడగునట్లు అన్నాడు. దేవుని స్తోత్రం. దీర్ఘాయుష్ పొందాలి అంటే తల్లి దేవుని సంఘము, పరిశుద్ధ జనాంగము, పరిశుద్ధులతో సహవాసము, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందటం. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మానుసారముగా నడవటం. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడైన దేవుడు నీ జీవితానికి మూలమని నువ్వు తెలుసుకుని, ఆ జీవానికి మూలమై ఉన్న దేవుడైన యెహోవా సన్నిధిలో ఆయన వాక్యాన్ని నీవును నీ సంతతి వారు వింటూ ఆకాశంతో చెబుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశాను. పాపిష్టి జన్మ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లారా, మీకు శ్రమ అన్నాడు. ఆ శ్రమలో ఉన్న వారిని మళ్ళా ఆదరించడానికే ఆ దేవుడే తన కుమారుని రక్తం చిందించి ఇంకా కఠిన హృదయాలు మారతాయని మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది. దేవుని ఉగ్రతతో వచ్చిన తెగుళ్ళు దేవుని కుమారుడైన క్రీస్తు రక్తముతోనే ప్రక్షాళన. దేవుని స్తోత్ర. స్వస్థత బాగు చేసింది నేను కాదు కనుక మీరు ఎలా తిరిగినా నేను ఊరుకుంటాను, కానీ నాలో ఉన్న ఆత్మ వేదన పడుద్ది. దేవుని స్తోత్ర. శరీర స్వభావం అయితే చావనే అనుకుంటాం, ఆత్మ ఉంటే వాళ్ళ కొరకు కన్నీరు కారుస్తాం. దేవుని స్తోత్ర. వారి కొరకు దుఃఖపడతాం. పౌలు గారు ఏ పిల్లల్ని కనలేదు, కానీ ఎన్నేళ్ళు ఏడ్చాడంట? 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు మీ గురించి కన్నీరు కార్చాను అంటాడు. అది నాకు తెలియలేదు, ఎందుకు అలాగే అడగటం అనుకున్నాను. దేవుని స్తోత్రం. చెప్పి పంపేత్తవే కదా అని, బాగు చేసి పంపటమే కదా అని, కానీ ఏడవాళ్ళు కూడా కావాలి. కన్నీటితో విత్తనాలు చల్లితే సంతోషంతో పనులు పోస్తాడట. దేవుని స్తోత్రం. వర్షపు నీరు కాదట, అపోస్తులు కన్నీరు కావాలట. యేసు రక్తంతో బతికించిన ప్రజలు పాడైపోతే వాళ్ళ కోసం ఏడవటం అంట. దేవుని స్తోత్రం. కార్చాలట. వీళ్ళ గురించి వాళ్ళని బతికిస్తాడు. వీళ్ళు ఏడవటం ఇష్టం లేక బతికిస్తాడా? పాత నిబంధనలో తప్పు చేసిన వాళ్ళని అహరోను విచ్చలవిడిగా వదిలేస్తాడట. మోషే దిగొచ్చాక
యెహోవా జనం ఎవరో అని డివైడ్ చేసి, మీ తల్లి తండ్రి అక్క చెల్లెలు అనకుండా ఆ పోత దూడలకు దండం పెట్టిన వాళ్ళందరూ నరికేయమన్నాడు. అంతే. దేవుని స్తోత్ర. నరికేశారా లేదా? లేవీయులు యెహోవా పక్షంగా మేమున్నామని వచ్చారట. నరికేయమన్నాడు, నరికేశారు. అంత కోపం మోషేకి. కానీ యేసు సిలువలో వీరేం చేయుచున్నారో చాలా. ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి, ఏమండి యేసు ప్రభు పాపాత్మురాల్ని క్షమించాడు కదా అంటుంది. అమ్మాయికి మీదటి పాపం అన్నాడా లేదా? అమ్మ నేను నీకు శిక్ష విధించను, ఇక మీదటి పాపం అదనమాట. నీతి బోధ. దేవుని స్తోత్ర. దావీదు నీతి బోధ అన్నాడు కానీ పప్పులో మళ్ళీ అడిగేసుకున్నాడు. కానీ యేసు ప్రభు మాట మాత్రం ఆకాశం గతించిన, భూమి గతించిన గతించనటువంటి మాట. దేవుని స్తోత్ర. ఆయన రాజ్యం అంతము లేనిది. ఎంతమంది చేరతారో ఆయనకి తెలుసు, నాకు తెలియదు. దేవుని స్తోత్ర. ఎక్కువ ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమన్నారు. ప్రభు దయాళుడని రుచి చూచి తెలుసుకోమన్నారు. సమస్త దుష్టత్వాన్ని విడవమన్నారా లేదా? పేతురు రాసిన పత్రికలో చూద్దాం. మొదటి శిష్యుడు కదా, ఆయన మాటలు పట్టుకున్నాడు కదా ఆయన ఆజ్ఞల్లో. చూడండి, పారిపోదామన్నా పారిపోనివ్వలేదు. ముమ్మారు యేసుని ఎరగనన్నా మళ్ళీ లైన్లో పెట్టుకున్నాడు ఒకే చూపుతో. దేవుని స్తోత్ర. పశ్చాత్తాపుడై మొదటిగా పరిశుద్ధాత్మ పొందినప్పుడు నిలబడి యేసు గురించి సాక్ష్యం ఇవ్వాలి గనుక, మనుషులు బట్టే జాలరిగా మారాలి గనుక, ఒకే ప్రసంగానికి 3000 మంది ప్రభువులో చేర్చబడాలి గనుక 5000 మంది మరొక దినాన్ని చేర్చబడ్డారు. మన బోధ ఎంత, మనసు వార్త ఎంత? 30 మంది దొరికితే భోజనం వెళ్ళిపోద్ది మనకి. దేవుని స్తోత్ర. నెలకు 30 ఏళ్ళ కాడ కోటాలు పెట్టవచ్చు. దేవుని స్తోత్ర. 30 ఏళ్ళ దగ్గర భోజనాలు ఆ పగలేలాగో తినొచ్చు, ఆ రాత్రికి మంచి ఫుడ్. దేవుని స్తోత్ర. భోజనము పానము కదట. పరిశుద్ధాత్మ అందలి ఆనందం కావాలట. దేవుని స్తోత్ర. పరిశుద్ధులకు పరిశుద్ధాత్మయే ఆనందమును అనుగ్రహించే. దేవుని స్తోత్ర. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు అన్నారు. పరిశుద్ధాత్మలో ఉన్న ఆ ధైర్యం, పరిశుద్ధాత్మలో ఉన్న ప్రభావం, పరిశుద్ధాత్మలో ఉన్న మహిమ చూస్తే కడుపు నిండుది. దేవుని స్తోత్ర. యేసు ప్రభు బోధ అరణ్యములో వినటానికి వచ్చిన వారు 3 దినాల నుండి ఉపవాసం ఉన్నారట. ఉపవాస ప్రార్థన కాదది. వచ్చి మరిచిపోయారు. ఇల్లు కోళ్ళుగా పెట్టిన వాళ్ళు కోళ్ళు ఏమైనాయో, ఉట్టి మీద పెట్టిన అన్నము, తాళం వేసిన ఇల్లు ఏమైపోయినాయో మనకు తెలియదు. ఆయనే చెప్తున్నాడు, నేటికి 3 దినాల నుండి వీడు ఉపవాసంతో ఉన్నాడు. వాళ్ళని ఊరికే పంపొద్దు. రొట్టెలు ఎవరి దగ్గర ఉన్నాయో చూడండి. అప్పుడు 7 రొట్టెలు దొరికినాయి, కొన్ని చిన్న చేపలు. అయ్యే ఇలా పట్టురండి అన్నాడు. మునుపు ఒకసారి 5 రొట్టెలు, 2 చిన్న చేపలు, 5000 మందికి ఇచ్చాడు. శిష్యులు అంటారు, రొట్టెలు తెత్తం మర్చిపోయేవండి అంటున్నారు. ఎన్ని వేల మందికి వెళ్ళి పెడతాడు. రొట్టెలు కాదు, మీడు కూడా రొట్టెలు తిని మత్తులైపోయాడు. పులి అన్ని రొట్టెలు, పులిపిండి లేని వాడిగా ఉండమన్నాడు. వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళలాగే ఉంది మీరు కూడా. నిద్రలేదు సమాధానం చెప్పినట్టు నాకు చెప్తున్నారు. చూడండి అన్నాడు. 7 రొట్టెలు దొరికినాయి, అవి కూడా విరిచి వాళ్ళకి ఇచ్చాడు. 3 రోజులు ఉపవాసం. వాళ్ళకి ఎంత ధన్యులో కానీ చూసిన వారు వాళ్ళు ధన్యులు, చూడకపోయినా నేను ఆనందిస్తున్నాను. దేవుని స్తోత్ర. చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చూచి నమ్మలేకపోయారు ఇశ్రాయేలీలు, చూడకుండా నమ్మింది రహాబ్ అనే వేశ్య. దేవుని స్తోత్ర. అలాగే పరిశుద్ధ గ్రంథం మాటలు ఏవి కూడా 0 పొల్లు లేవని నమ్ముతున్నాను. ఆ మహిమనే నేను వివరిస్తున్నాను. దేవుని స్తోత్ర. నాతో దేవుడు మొదటి దినాన్ని చెప్పాడు, నీకున్న శక్తి కొంచెమైనా